మైనార్టీలకి అనేక కుటుంబాలకి గతంలో ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ ఉన్నాయో దానికి మించిన స్కీములు ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు వేల కోట్ల అభివృద్ధి కోసం ఈరోజు అడక్కనే అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం, దాంతోపాటు ఈరోజు ఏవైతే పక్కా గృహాలకి గతంలో 23 లక్షలు ఇస్తే ఇప్పుడు 30 లక్షల ఇల్లు దాకా ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఎస్సీ ఎస్టీల కోసం ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ యొక్క పునర్నిర్మాణం కోసం ఈరోజు ఎన్ఎస్ఎఫ్టీ ద్వారా అంటే నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు ప్రతి సంవత్సరం 300 కోట్లు ఇచ్చే డబ్బుని ఈరోజు రెట్టింపు చేసి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. అంటే దళితులు ముఖ్యంగా ఎస్సీల యొక్క ఆర్థిక మూలాలు పెరగాలని, వాళ్ళ ఉపాధితో పాటు నిరుద్యోగ సమస్య తీరాలని, ఎవరైతే మా దళిత బిడ్డలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈరోజు ఉద్యోగాలు లేక ఉపాధి లేక వీధిలో పడిన విధానాన్ని గత 5 సంవత్సరాలుగా చూసాం. కొంతమందికి ఏజ్ బారైన విధానాన్ని చూసాం. ఇప్పుడు అనేక మంది ఈ జగనన్న పాలనలో గంజాయికి అభివృద్ధి అయిపోయి అనేక ఇబ్బందులు పడిన దళితుల పరిస్థితి మెరుగుపరచాలని చెప్పే ఆలోచనతో ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే ఒక పక్క దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన మేరకు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆర్థిక ఎసులుబాటుతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేయడం, ఈరోజు అనేక అభివృద్ధిలో ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఈ మొన్ననే చూసాం, ఒకేసారి ఒకే రోజులో 10 వందే భారత్ ట్రైన్లు ఇది చేయడం, దాంతోపాటు వైద్య విద్యకి ప్రత్యేకంగా ఇది చేయడం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా వేగవంతంగా ఒకటే రోజు 7,000 రూపాయలు ఒక పేదవానికి ఇవ్వడం, ఇది అసలు దేశ చరిత్రలో తొలిసారి. ఈరోజు అదేవిధంగా అడిగిన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు మాలాంటి ఎస్సీ మోర్చా నాయకత్వంలో కూడా ఈరోజు ఒక పక్క అనేక ఆలోచనకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం, ఓ పక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దీని మీద నినాదంతో ఈరోజు వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పే ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం పోతున్న విధానాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను.